నిజం చెప్తున్నా మన గురుకులాలలో చదివే పోరలు ఒగవస్థ పడుతుండ్రా అనోళ్ళ వాళ్ళ బాధ చూస్తుంటే నాకైతే కండ్ల పొంట నీళ్ళు వస్తున్నాయి. ఏ 7-8 నెలల సంధి ఘోరం అంటే ఘోరంగా మారింది. మన తెలంగాణ మనకొచ్చినాక దేశానికే ఆదర్శంగా నిలబడ్డ గురుకులాలు ఇప్పుడు మాత్రము అద్మానం అంటే అద్మానమైనవి అనిపిస్తున్నది. ఇగో జగిత్యాల జిల్లాలో ఉన్న ఒక గురుకులం బడికాడ చూడండి ఏమైందో మీకే తెలుస్తుంది. పెద్దాపూర్ గురుకులం బడికాడనుల్లా చూడురు మీరే. హగ చూసిరా ఓ అక్క శిగమూగుతుంది. అది కూడా నాగుంబాబు శిగమట. పాము లెక్కనే చేసుకుంటా నాగీడ గుడి కట్టాలే, నాకు పూజలు చెయ్యాలే, లేకుంటే ఆగమాగం అడవడవైతదే అనబట్టింది. దీనికంటే ముందే ఏమైందంటే ఇదే గురుకులం బల్లే పాములుదేనేయోలా పాములు పాపం కొందరు పోరలను కూడా ఘాటు పెట్టినాయి. వాళ్ళు దావకాన్ల పడ్డరు, పిల్లలు కూడా జీవిడిచిరు. నాకైతే పానం కలుక్కుమన్నది. అయితే బల్లె పాములు తిరుగుతున్నాయని ఎరకవుడితోనే గోడలు గూలగొట్టిరు. అగో పాములు సచ్చినాయి కదా. ఇక అంతల్ని అక్కకు శిగం వచ్చింది. గుడి కట్టాలనుడితోనే ఇప్పుడు పోరల తల్లిదండ్రులకు మస్తు భయం పట్టుకున్నది. అగర్సైడ గుడి కట్టకుంటే మా పోరలను పాములు ఘాటు పెడతాయి కావచ్చని ఎటమటమైతుర్రు. గురుకులంలకు వంపుడే అద్దని అనుకుంటురట. మరి గిట్ల భయం పట్టుకున్నప్పుడు పోరలకును వాళ్ళ అమ్మ నాయనలకు సర్కారోళ్ళు ధైర్యం చెప్పాలనా అద్దా అంజాన్ కొడుతురట. ఇక ఇంకో దిక్కు గురుకులం స్కూళ్ళు హాస్టల్ మీద మన కేటీఆర్ సారు నిలదీశుడుతోనే ఆఫీసర్లు ఇక అప్పుడు డ్యూటీలు ఎక్కినట్టు చేసిరోలా. గురుకులాల చెకింగులు చేసిరు. పోరలకు తిండెం పెడుతురు, చదువులు ఎట్లా నడుస్తున్నాయి, ఎంతమంది వస్తురు, మున్పెట్లుండే ఇప్పుడెట్లున్నది అవన్నీ ఎంక్వైర్ల మీద ఇప్పుడు పడ్డారు. 8 నెలల షెయి పార్టీ పాలనలా 36 మంది పిల్లలు జీవిడిచిరు. 100 మంది దావకాన్లలో పడ్డారు. మునుపు గిట్లుండేనా? మరి 7-8 నెలల సంది ఎందుకు అవుతుంది ఇట్లా? తప్పు ఏడ జరుగుతుంది? అప్పట్లో రేవంత్ సార్ కూడా అనే అసలు ఈ గురుకులాలు మంచిగా కనిపిస్తలేవు, వేరే ఏదన్నా ఆలోచన చేయాలని. ఇక ఇట్లా అన్నడో లేదో ఇక వీటిని పట్టించుకున్నట్టే బంద్ చేసిరు. చదువులు కాదు కదా వీళ్ళ పోరల పానాలు కూడా గాలిల దీపం లెక్క మారిపోయినాయి. అవునా కాదా? మీరే చెప్పురోల్లా.